హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ. నెక్స్ట్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ 2 నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అని చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేసింది కూడా దానికోసమే. సో మనం చూసుకుంటే ఇప్పుడు గ్రూప్ 1 అండ్ 2 రెండు కూడా వేరే వేరేగా ఉంటున్నాయి కదా. సో 1 అనేది ఈ ఇయర్ అక్టోబర్ ఆర్ నవంబర్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దీనికి. నియర్లీ 170 పోస్ట్స్ అని అంటున్నారు. సో ఎగ్జాక్ట్ నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జాక్ట్ పోస్ట్ తెలుస్తాయి. బట్ అక్టోబర్ టు నవంబర్లో మోస్ట్లీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది గ్రూప్ 1 కోసం. 2 కోసం వస్తే 2లో మోస్ట్లీ ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే ఆ టైంలో రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది 2 విషయానికి వస్తే. సో 1 అండ్ 2 రెండు కూడా లైన్లో ఉండడం అయితే ఉంది. సో మీరు మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోవాలి. ఈ రెండు అయితే క్యూలో అయితే ఉన్నాయి. సో ఇప్పుడు అదర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎండోన్మెంట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అలాంటి పోస్టులు అన్నీ కూడా వస్తున్నాయి. వాటి పరిస్థితి ఏంటంటే మీరు వాటికి కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. బట్ మీరు 1 అండ్ 2 ఎప్పుడైనా టార్గెట్ పెట్టుకుంటే దానికి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మీరు మొన్న ఎగ్జామ్స్ చూసుకుంటే గ్రూప్ 1 ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వాళ్ళు కానీ, లేకపోతే గ్రూప్ 2 సిపిటి రాసిన వాళ్ళు కానీ చాలామంది 95% కన్నా ఎక్కువ మంది ఇంకా వీళ్ళందరూ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు. సో మీరు ఎప్పుడో ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డాక చదివేస్తాను, అయిపోతాను, క్లియర్ అయిపోద్ది అనుకుంటే కష్టం అండి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది గ్రూప్స్లో ఎక్కువగా ఉంది, గ్రూప్ 1 అండ్ 2లో. సో అవి డ్రీమ్ పోస్టులు, క్రీమ్ పోస్టులు, అంటే మంచి డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి అలాంటి ఉన్నత స్థాయి క్రీమ్ పోస్టులు అనమాట. సో మీరు ఏబీఓ, ఎఫ్బీఓ అలాంటివి ఎన్ని పోస్టులు కంపారిజన్ చేసుకున్నా వాటికి సాటి రావు. అందుకే సొసైటీలో కూడా ఈ గ్రూప్ 1 అండ్ 2 పోస్టులకి అంత డిమాండ్ ఉంది. సో మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసినప్పుడే మీరు చేయగలరు. ఇప్పుడు అక్టోబర్ టు నవంబర్ నోటిఫికేషన్ వస్తే ఒక 60 డేస్ ఇచ్చి ప్రిలిమ్స్ పెడుతుంటుంటారు. సో అలాంటప్పుడు మీకు ఇది కరెక్ట్ టైం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి. సో చాలామంది ఇంకొకటి అడుగుతున్నారు, గ్రూప్ 1 అండ్ 2 దేనికి చదవాలి అని. సో ఇలా బైఫర్కేషన్ ఎప్పుడు కూడా మనం చేయకూడదండి. మన మైండ్లోనే ఉంటుంది అంతా. మీరు నేను 2ఏ చదవగలను, 1 చదవలేను అని అంటే మీరు అలాగే 1, 2లోనే ఆగిపోతారు. సో 2లో ర్యాంక్ వస్తుందో లేదో కూడా తెలియదు. నాకు అడిగితే 2 కన్నా కంపేర్ చేస్తే 1లో కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటున్నానంటే దీనికి మెయిన్ కాంపిటేటర్స్ యూపీఎస్సీ వాళ్ళు. వాళ్ళకి ఏదైనా సివిల్స్ ప్రిలిమ్స్ మేము కూడా ఈ డైలమా అప్పుడు ఫేస్ చేసాం. లేకపోతే మెయిన్స్, లేకపోతే ఇంటర్వ్యూ అలాంటి షెడ్యూల్ ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 షెడ్యూల్ పడితే వాళ్ళు మెజారిటీ ఫుల్ ఎఫర్ట్ అయితే ఇవ్వలేరు. ఎప్పుడైతే మెయిన్స్ ఫెయిల్ అయిన ఫ్రస్ట్రేషన్లో ఉంటారో, లేకపోతే ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన ఫ్రస్ట్రేషన్లో ఉంటారో అప్పుడంటప్పుడు ఎగ్జామ్ పడితే మంచిగా రాస్తారు. సో 1కు ఉన్న మెయిన్ కాంపిటీషన్ వాళ్ళు, మిగిలిన ఓన్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1కే చదువుకున్న కొంతమంది క్రీమ్ ఉంటారు. సో వాళ్ళు కూడా కాంపిటీషన్. బట్ 2కి చూస్తే 2కి అనేది హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు మీ మైండ్లో పార్టీషన్స్ పెట్టుకోకండి. నేను 2ఏ రాస్తాను, నేను 1ఏ రాస్తాను అనుకోండి. 2 రాసిన అందరూ 1 రాయండి. 2 రాసిన వాళ్ళు కొద్ది మంచి అంటే ఆల్రెడీ గ్రూప్ 1 స్టేజ్లో ఉన్న వాళ్ళు రాయవసరం లేదు 2. బట్ 2 రాసిన వాళ్ళందరూ 1 రాయండి, 1 రాసిన వాళ్ళందరూ 2 రాయండి. సో ఇలాంటి కంపార్ట్మెంట్గా మీరు చేయకండి. ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది మీరు చేయాలి అనమాట. సో మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గ్రూప్ 1 కోసం మెంటర్షిప్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. గ్రూప్ 2 ఫర్దర్గా స్టార్ట్ చేస్తాము. సో గ్రూప్ 1లో మెంటర్షిప్ అంటే ఇదేదో కమర్షియల్ స్కేల్లో లాగా రికార్డింగ్ క్లాసెస్ మీకు ఇచ్చేసి గ్రూప్ 1 జాయిన్ అయితే మీకు అన్ని కోర్సెస్ ఇచ్చేసి అంటే వేరే అదర్ ఎగ్జామ్స్ అవన్నీ కాదు. మనది ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఉంటుంది. మీకు ఇందులోనే ర్యాంక్ రావాలంటే మీకు ఎటువంటి తర్ఫీదు ఇవ్వాలి, మిమ్మల్ని ఎలా ట్రైన్ చేయాలి అన్నది ఉంటుంది. సో అందరూ కూడా సీనియర్ మోస్ట్ మెంటర్స్ ఉంటారు. ఏదర్ యూపీఎస్సీ ఆర్ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళే ఉంటారు అందరూ. సో మీకు హ్యాండ్ హోల్డింగ్ అంతా ఉంటుంది. 1-to-1 ఓరియంటేషన్ ఉంటుంది. మీకు ఏదో మెటీరియల్ కోచింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేసి ఇది మీరు చదివేస్తే అయిపోతారా అని కాదు. మీకు స్టాండర్డ్ బుక్స్నే మేము రెఫర్ చేయమంటాము. స్టాండర్డ్ బుక్స్లో మీకున్న అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీరు క్లాస్ విని ఈ మెటీరియల్ చదివి మీ ఓన్ నోట్స్ చేసుకుంటే మీకు డెఫినెట్గా మంచి ర్యాంక్ వస్తుంది గ్రూప్ 1లో. సో గ్రూప్ 1లో మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ప్యారలల్గా గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో సిలబస్ చూసుకుంటే మీరు 80-90% సేమ్ సిలబస్ ఉంది రెండింటికి కూడా.
సో అలాంటప్పుడు గ్రూప్ 2నే చదువుతాను, గ్రూప్ 1నే చదువుతాను అనుకోకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 2 చదవాలి. గ్యారంటీగా చదవాలి. తప్పకుండా ఇందులో పోస్ట్, ఇందులో పోస్ట్. ఎందులోదొస్తుందో తెలియదు. మన కేటగిరీకి ఎన్నుంటుందో తెలియదు. మన జోన్‌కి ఎన్నుంటాయో తెలియదు. అందువల్ల వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి అవకాశాన్ని 2ని, 1ని. సో అందువల్ల మీరు 2 కూడా ఇంటిగ్రేటెడ్‌గా చదవండి. సో చాలామంది ఇంకొకటి ఏం అడుగుతున్నారంటే గ్రూప్ 1లో సిలబస్ చేంజ్ ఉంటుందా అన్నారు. సో సిలబస్ చేంజ్ అనేది అఫీషియల్‌గా మనకి ఇంతవరకు రాలేదు ఏ విషయం కాబట్టి మీరు ఓల్డ్ సిలబస్‌ని ఆధారంగా చేసుకునే ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. 99% చేంజ్ అవ్వదు. అయితే మనం చేంజెస్ అకార్డింగ్‌గా చేసుకుంటాం. బట్ ఏదైనా కూడా జీఎస్ సబ్జెక్ట్సే ఉంటాయి. అందువల్ల మీరు పెద్ద వరీ అయిపోవాల్సిన అవసరం అయితే ఈ సిలబస్ పరంగా లేదు. సార్ గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ తీసుకెళ్ళి గ్రూప్ 1లో పెట్టేసి గ్రూప్ 2ని ఓన్లీ నాన్ ఎగ్జిక్యూటివ్ పెడతారా? నో. అలాంటి ప్రపోజల్‌కి అయితే ప్రెజెంట్ గవర్నమెంట్ ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో ఫర్దర్ నోటిఫికేషన్స్‌లో కూడా మనకి ఇదివరకు ఏ విధంగా అయితే కేటగరైజేషన్ 1 అండ్ 2 ఉండేదో అదే విధంగా కంటిన్యూ అవుతుంది. సో మీరు గ్రూప్ 1 అండ్ 2ని ఇంటిగ్రేటెడ్‌గా సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఇంటిగ్రేటెడ్‌గా చదవడమే చాలా బెనిఫిట్స్. మన మెంటర్‌షిప్ కావాలనుకున్న వాళ్ళు 9666494941 నెంబర్‌కి కాల్ గాని, వాట్సాప్ గాని చేయండి. సో ఈ విధంగా మీరు మెంటార్‌షిప్ అనే కాదు, మీరు ప్రిపరేషన్‌లో కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలి. గ్రూప్ 1 అండ్ 2 2 కంపార్ట్మెంటలైజేషన్ చేయకండి. ఈ రెండిటికి కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషనే ఉండాలి. మీరు ఎగ్జామ్ అయిపోయినాక చదివేస్తారంటే అవ్వదు. అండ్ ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఇది గవర్నమెంట్ రూలింగ్‌లో మిడ్ ఆఫ్ ద టర్మ్. అంటే మధ్యలో ఉన్నారు. ఆల్మోస్ట్ 1½ ఇయర్ అలా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో నోటిఫికేషన్ అనేది తప్పకుండా వస్తుంది మధ్యలో. ఆ మధ్యలో వచ్చింది సేమ్ గవర్నమెంట్ కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల క్విక్‌గా కంప్లీట్ అవుతుంది నోటిఫికేషన్. మీరు చూసుకుంటే 2016లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది వెంటనే కంప్లీట్ అయింది. 22లో వైసీపీ గవర్నమెంట్ ఇచ్చింది వెంటనే కంప్లీట్ అయింది. సో ఇలా ఇప్పుడు కూడా ఏదైతే వస్తదో గ్రూప్ 1 అండ్ 2 ఇవి కూడా ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతాయి. అందువల్ల మీరు చేయాల్సిందంతా నోటిఫికేషన్ వచ్చాక పోరాటం అంటారనుకుంటా. పోరాటాలు, ఉద్యమాలు, పోస్ట్‌పోన్‌మెంట్ కోసం ఏం చేయకండి. ఇప్పుడే ప్రిపేర్‌గా ఉండి, రెడీగా ఉండి ఎప్పుడైతే అదృష్టం ఉడుతుందో దాన్ని వెంటనే మీరు క్యాచ్ చేయడానికి రెడీగా ఉండాలి. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి. స్టాండర్డ్ బుక్స్ చదవండి. మంచి మెంటార్ దగ్గర గైడెన్స్ తీసుకోండి. సో ఇవన్నీ చేస్తే తప్పకుండా మీరు గ్రూప్ 1 అండ్ 2 రెండిట్లో ఏదో ఒక ర్యాంక్ గ్యారంటీగా సాధిస్తారు. ఎందుకంటే మీ కేటగిరీ పోస్టులు అవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల 2 ఎగ్జామ్‌లో ఏదో ఒక గ్యారంటీగా ర్యాంక్ వస్తుంది. తప్పకుండా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్.